హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు thumbnail అయితే చూశారు కదా, చార్మినార్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అక్కడున్న కలరింగు, అక్కడ ఏమేమి దొరుకుతాయి, నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను గైస్. సో వీడియోలోకి వచ్చేస్తే, హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఎవరికైనా సరే చార్మినార్ అండి. కొత్తగా ఎవరైనా హైదరాబాద్ వస్తే కంపల్సరీ చూసి వెళ్ళే ప్లేసు చార్మినార్ అండి. ఇది చాలా అద్భుతమైన కట్టడం అండి. ఇది కట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే చాలా గ్రేట్ కదా. చార్మినార్ దగ్గర దొరికే ప్రతి వస్తువు ఫేమసేనండి. అందులో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది బ్యాంగిల్స్ అనమాట. సో బ్యాంగిల్స్ ఇక్కడ దొరికినట్టు ఎక్కడా దొరకవు అనమాట. ఏ పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా కంపల్సరీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి లేడీస్ ఎవరు ఉండరు అనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా చౌకగా దొరుకుతాయండి ఇక్కడ. మనం ఏ కలర్ చూపించినా సరే వాళ్ళు మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తారు ఇమీడియట్. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో లైటింగ్ అది సన్సెట్ టైంలో వచ్చామన్నమాట మనం. తిరిగిపోయింది కదా, చాలా నీట్గా ఉందండి. బ్యాంగిల్స్ సో 100 రూపాయలు అంట బాక్సు. చూసుకోండి లేడీస్, అందరు కొనుక్కోవచ్చు, బాగుంటాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి. 100% అన్నీ దొరుకుతాయి అన్నమాట మీకు. అన్నీ చాలా చీప్ రేట్సే ఉంటాయండి. చార్మినార్ చూడడానికి అయితే ఈవినింగ్ టైం అయితే బెస్ట్ టైం అండి. నేనైతే ఈవినింగ్ 5:30కి వచ్చాను. సో 5:30 నుంచి నేనైతే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైటింగ్ చూశారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆకాశం ఆ లైట్ ఇది చూడడానికి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. చాలా అంటే చాలా బాగుందనమాట. సో కంపల్సరీ మీరు ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకున్నా, సోలోగా రావాలనుకున్నా కానీ కంపల్సరీ మీరు 5:30 ఆ టైంలోనే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూశారు కదా చాలా ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి, ఈ చైన్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయండి. సో అన్నీ తక్కువ రేట్లోనే మీకు దొరుకుతాయి అన్నమాట. మీరు తీసుకోవచ్చు. ఎవరికన్నా చార్మినార్ కరెక్ట్గా జంక్షన్లో ఉన్నట్టు ఉంటుందండి. సో అటువైపు ఇటువైపు కూడా ఉంది ప్లస్ సింబల్లో ఉన్నట్టు. సో మనం చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ముందుకెళ్తూ ఉంటే మాకు రైట్ సైడ్ మాకు స్ట్రీట్ అనమాట. ఇది చూడండి ఆ లైటింగ్ అది ఎంత బాగుందో. స్కై కూడా చూడండి చాలా బాగుంది. సో కొన్ని జూమ్ వేసుకుంటే చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. చాలా హడావిడిగా ఉందండి. రంజాన్ సీజన్ కాబట్టి సో చాలామంది క్రౌడ్ అయితే వచ్చారండి. మనమైతే ఒక రౌండ్ వేసేద్దామండి దీంట్లో. సో చూసారు కదా ఇక్కడ రైట్ సైడ్లో చెప్పులు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఏవో ఉన్నాయి, చిన్నపిల్లల చెప్పులు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ప్రతిదీ మీకు చాలా చీప్ అనమాట. సో రావచ్చు, మీరు ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే చాలా అంటే చాలా కొనుక్కోవచ్చు. బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ రేట్ అండి. చూసారు కదా అన్నీ చాలా రిచ్గా ఉంటాయి. సో ఈ రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు లేదా లైక్ పార్టీస్లా ఏదైనా ఉన్నప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తాయండి. సో చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా ఉన్నాయి కదా ఇక్కడ. బ్యాంగిల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగానే ఉంటాయండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడవచ్చు. చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి. ఒకటికి 100 ఆప్షన్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. ప్రతిదీ మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయండి. సో అది లేదు ఇది లేదని ఏది ఉండదన్నమాట. సో వాచెస్ చూసారు కదా, ఫస్ట్ కాపీ వాచెస్ అండి ఇవన్నీ మీకు చాలా తక్కువ రేట్లో దొరికేస్తాయి. ఇదిగోండి కదా చార్మినార్ అంతా ఒక లుక్ వేసుకుందాం. చాలా బాగుంది. సో చార్మినార్ దగ్గర ఒక వాల్ దగ్గర అయితే టెంపుల్ ఉంటుందండి అని చెప్పి ఫేమస్ అన్నమాట. సో చూసుకోవచ్చు, అది కూడా మీకు నేను చూపిస్తానండి టెంపుల్ని. చూసారు కదా టెంపుల్ భాగ్యలక్ష్మి చార్మినార్ అనేది. చూసుకోవచ్చు ఇక్కడ చాలా జనాలు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు డ్రెస్ కోడ్ పెట్టారు. ఇదైతే మంచి పని అండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా పెట్టడం చాలా మంచిది అనమాట. మనం టెంపుల్ చుట్టూ అయితే ఒక చిన్న రౌండ్ వేద్దామండి. వీలైతే లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో నేను షూ వేసుకున్నాను కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇదిగోండి దేవుడు చూస్తున్నారు కదా, భాగ్యలక్ష్మి అమ్మవారు. అందరూ దండం పెట్టుకోండి, ప్రేయర్ చేసుకోండి. చూశారు కదా చార్మినార్ మొత్తం అంతా ఒక రౌండ్ వేద్దామండి చుట్టూ. సో
సో ఇక్కడైతే చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు రంజాన్ టైం కాబట్టి అసలు చాలా జనాలు ఉన్నారండి. ఈ జనాలకి అసలు నేను ఎలా రికార్డ్ చేయాలో కూడా తెలియట్లేదు. మొత్తం కింద నుంచి చూపిస్తుంటే మొత్తం అంతా జనాలే ఉన్నారు. సో అందుకే పైనుంచి మొత్తం ఒక రౌండ్ వేస్తున్నానండి. జనాలు అంటే చాలా మంది ఉన్నారండి ఇక్కడ. గ్యాప్ లేదు అసలు ఎక్కడ. ఎటు సైడ్ చూసినా జనాలే అండి. ఎటు సైడ్ చూసినా జనాలే. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో చూసుకోవచ్చు మనం, మొత్తం అంతా కనిపిస్తుంది కదా. ఎటు చూసినా షాపింగే కనిపిస్తుంది. ఎటు చూసినా జనాలేనండి. చూడండి సరదాగా అంతా ఒక రౌండ్ వేసుకున్నాం. ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుందండి. చున్నీస్ నుంచి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చెప్పులు, ప్రతిదీ దొరుకుతుందండి. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ, చిన్నపిల్లల టాయ్స్ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతాయండి. తర్వాత వచ్చి స్పెట్స్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. చాలా రకాలంటే చాలా రకాలు ఉన్నాయి. అన్నీ ఫస్ట్ కాపీలే అనమాట. మీకు మంచిగా తీసుకోవచ్చు. సో 100కి 2, 3 కూడా ఇస్తారు. బాగా బేరాలు ఆడే వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుందండి ఇక్కడ. బ్యాంగిల్స్ కూడా అంతే. మొత్తం ఎవరైతే బేరాలు ఎక్కువ ఆడతారో వాళ్ళకి బాగా దొరుకుతాయి. సో ఈలోపు చూశారు కదా నిమ్రా కెఫే, ఇక్కడ చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ అండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఈ టీ టేస్ట్ చేసే వెళ్ళాలండి. సో లోపల చిన్న లుక్ వేసుకుందాం. నేనైతే టీ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే కంపల్సరీ మనం క్యాషే పే చేయాల్సి ఉంటుందండి. గూగుల్ పే, ఫోన్పే అంటే తొందరగా ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో నేనైతే ఒక క్రీమ్ బన్, ఒక టీ తీసుకున్నానండి. చాలా బాగుందండి. క్రీమ్ బన్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. టీ అయితే ఇంకా సూపర్ అనమాట. టీ అయితే చెప్పక్కర్లేదు. సో టీలో నంచుకుని అలా ఆ క్రీమ్ బన్ తింటుంటే అదిరిపోయిందండి. బాగుంది. ఈలోపు మా ఆవిడైతే బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా లేడీస్ని తీసుకొస్తే అంతేగా, తెలిసిందేగా. వీడియో రికార్డ్ చేయడం కోసం అని తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత నాకు బ్యాంగిల్స్ ఉంది. చూద్దాం ఎన్ని కొంటుందో, ఎలా కొంటుందో. ఇక్కడికి ఏదో వచ్చామండి, పర్లేదు. ఇక్కడ ఏదో అంతేలేండి, రీజనబుల్గానే ఉంటాయి. ఎక్కువ ఏమి కొనేరు. ఎంత కొన్నా సరే 100 రూపీస్ ఉంటాయి బ్యాంగిల్స్. సో మంచిగా పిన్ చేయొచ్చు మనం కూడా. వాళ్ళు కూడా ముఖం పక్కెట్టుకోకుండా ఉంటారు. లేడీస్తో వస్తే మాత్రం ఫిక్స్ అయిపోండి. చాలా అంటే చాలా టైం పడుద్ది. ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరికే లేడీస్ వస్తువులే అనమాట. వాళ్ళు ఒకటికి 10 ట్రైలు వేస్తారు. ఒకటి కొంటారు, 100 ట్రైలు వేస్తారు. మా ఆవిడైతే మొత్తం ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ, కనిపించే బ్యాంగిల్స్ అన్నీ రౌండ్ వేసేసింది అనమాట. ఇటు పక్క స్టార్ట్ చేసి మొత్తం యూటర్న్ చేసుకుని వచ్చింది. అయినా కానీ సాటిస్ఫాక్షన్ ఎవరిలో మొత్తం ట్రైల్ వేయాలన్నమాట. మొత్తం ట్రైల్ వేసిన తర్వాత 100 ట్రైల్ వేసి ఒకటి కొంటారు. చూడండి మొత్తం మా ఆవిడ ఎన్ని లాగుతుందో మొత్తం. ఏదో సెలెక్ట్ చేసిందండో ఫైనల్గా. చేత్తో పట్టుకుంది ఒక చేత్తో, మళ్ళీ వేరే తీసింది. అయ్యో చూడండి ఎన్ని తీసిందో. అది మనం నచ్చిందంటే అది కాదంటారు, మళ్ళీ వేరేది అంటారు. అది చూపిస్తుంది కానీ వేరేది కొంటుంది మా ఆవిడ, అది కొందవు. అదిగండి మళ్ళీ ఏదో తీస్తుంది, మళ్ళీ ఏదో తీసిందండి. అవి అలా పట్టుకుని ఉంటారు కానీ వీళ్ళు కొనరు. ఏదైనా కొంటారో తెలియదు, అసలు ఏం తీసుకుంటారో తెలియదు. అది వద్దంటే ఇది, ఇది వద్దంటే అది అంటారు. అదిగోండి సెలెక్ట్ చేసింది మా ఆవిడ. సో అక్కడ స్కానర్ ఉందంట పక్కన. ఏవో ఉన్నాయండి బ్యాంగిల్స్ ఇక్కడ కూడా. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగుంటాయండి. సో ఏవో బ్యాంగిల్స్ మళ్ళీ వేరే షాప్కి వచ్చాం. ఆయనేమో వీడియో రికార్డ్ చేస్తారంటారు, ఈవిడేమో బ్యాంగిల్స్ కొంటానంటది. తీసుకున్నామండి బ్యాంగిల్స్. ఏ బ్యాంగిల్స్, రంగుల బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో రంగుల చార్మినార్ని కూడా ఇంకొక లుక్ వేద్దాం మనం. చూసారు కదా అదిరిపోయిందండి. సో ఇది వచ్చి ఓన్లీ రంజాన్ సీజన్లోనే ఈ కలర్స్ అన్నీ ఉంటాయండి చార్మినార్కి. నార్మల్ డేస్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇది మళ్ళీ ఏదో కొంటుందండి. సో ఎవరికైనా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈవినింగ్ టైమే రండి. ఈవినింగ్ ఒక 6 కల్లా స్టార్ట్ అయితే మీరు హ్యాపీగా ఒక 9 వరకు ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు అంత క్రౌడ్ ఉంటే మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక 8:30, 9కి రావచ్చు. సో 8:30, 9కి వస్తే ఇంకొంచెం క్రౌడ్ తగ్గుతారనమాట. అప్పుడు ఇంకా కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు అండి. సో లేడీస్ కూడా ఏదడితే అది కొనిచ్చేలా ఫిక్స్ అయిపోయారండి. లేదంటే వాళ్ళతో పడలేము, తెలిసిందే కదా మనకి. ఇంకో విషయం వచ్చి షాదాబ్ మలై అండి. చార్మినార్ దగ్గర ఉన్న షాదాబ్ మలై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. 120 రూపీస్ ప్రైస్.
చార్మినార్ చూశారు కదా ఎంత అందంగా ఉందో. సో ఇంత అద్భుతమైన ప్లేస్ని మనం దగ్గరలో పెట్టుకుని మనం చూడకపోతే ఎలా అండి. సో ఎవరైనా చూడలేదంటే కనుక వెళ్ళి చూసి వచ్చేయండి. చార్మినార్ కట్టి దగ్గరగా 435 సంవత్సరాలు అవుతుందండి. సో ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉందంటే చాలా గ్రేట్ కదా. అప్పట్లో కులీ కుతుబ్ షా అని చెప్పి ఒక రాజు దీన్ని నిర్మించాడండి. చార్మినార్ నిర్మాణం 1589లో స్టార్ట్ చేసి 1592లో అయితే పూర్తవడం జరిగిందండి. దగ్గరగా 3 సంవత్సరాల కాలం అయితే పట్టిందనమాట. అప్పట్లో అత్యంత ఖరీదైన సున్నపు రాయిని, పాలరాయిని, గ్రానైట్ని వాడడం జరిగిందండి దీంట్లో. ఆ కాలం నాటి కట్టడాలు చూస్తే చాలా గొప్పగా అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అంటే చాలా కష్టమైన పని. గోల్కొండ నుంచి చార్మినార్కి ఒక సొరంగ మార్గం ఉందని అయితే చాలామంది చెప్పుకుంటారండి. బట్ అది ఇప్పుడు వరకు అయితే ఎవరికీ తెలియదు ఎక్కడి నుంచి ఉంది, ఎలా ఉంది అని చెప్పి. ఇంతకు ముందు వరకు చార్మినార్ అయితే పైకి ఎక్కి మొత్తం తిరిగి చూడడానికి అయితే అవకాశం ఉండేదండి. సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దీన్ని పైకి ఎక్కడానికి కానీ టచ్ చేయడానికి కూడా ఏమీ లేదనమాట. సో పట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదండి ఇప్పుడు. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను అంతరించిపోకుండా ఉండాలంటే అది చేయడం 100% కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. రంజాన్ సీజన్ కాబట్టి ముస్లిం సోదరులు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నారండి. నేనైతే ఒక 2 నిమిషాలు టైం ల్యాప్స్ షాట్ అయితే పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. నేను బిఫోర్ చాలాసార్లు చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాను కానీ ఎప్పుడు మ్యాగ్నెట్స్ కనిపించలేదండి. సో ఈసారి అయితే నేను మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే నాకు ఇలా తీసుకోవడం అలవాటు అండి. సో నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా నా దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం చేస్తున్నానండి. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.